సార్ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో బీజేపీ పాలన కూడా ఉంది, ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా ఉంది. సో ఈ ముగ్గురి పాలనలో ఏది బాగుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ బీజేపీ మేడం. ఇండియా సేఫ్టీగా ఉన్నది ఇన్నేళ్ళు. లాస్ట్ 8 ఇయర్స్లో, లాస్ట్ 9 ఇయర్స్లో నో బాంబ్ బ్లాస్ట్, నో టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ నో స్టోన్ పెల్టింగ్ ఆన్ అవర్ సోల్జర్స్ ఇన్ కాశ్మీర్. సో వాట్ మోర్ యూ నీడ్ దెన్ ద సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ అండ్ సేఫ్టీ ఆఫ్ ఎ సిటిజన్. మన ఒక భారతదేశము సేఫ్గా ఉండాలి అంటే నా ప్రకారంగా బీజేపీ అనే పార్టీ సెంట్రల్లో రూలింగ్లు ఉండాలని, దట్స్ మై విష్ అండ్ విల్ ఎనీ టైం. సో అంటే బీజేపీ పార్టీ నుండి చెప్పారు కాబట్టి సార్, సిఏఏ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చింది, దాని మీద మీరేం చెప్తారు సార్? సిఏ అంటే మనకు సిఏ తెచ్చినందుకు ఒకటి మనకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఇల్లీగల్ రోహింగ్యాస్ ఉన్నోళ్ళు, ఇల్లీగల్గా ఈడ ఉన్నోళ్ళు, వాళ్ళు ఏ ఇయర్లో వచ్చినా ఒకటి కట్ ఆఫ్ డేట్ ఉన్నది, 2014 ఐ గెస్. దాని తర్వాత వచ్చిన వాళ్ళు దే కెన్ బీ ఇయర్ విత్ ఇఫ్ ప్రూవన్ దే హ్యావ్ ద డాక్యుమెంట్. దానికంటే ముందు వచ్చిన వాళ్ళు, సో డాక్యుమెంట్ లేని వాళ్ళు ఐ థింక్ దే షుడ్ బి సెంట్ బ్యాక్. ఇప్పుడు ఇల్లీగల్ ఓటర్స్ మన దగ్గర ఎట్లయితే ఉన్నారో, ఓల్డ్ సిటీలో మన దగ్గర అందరు గెలిచేది ఎందుకు, ఎంఐఎంఓలు ఎందుకు గెలుస్తారు అంటే అందరు ఇల్లీగల్ ఓటర్స్. అక్కడ మన ఈ తుగ్గుడ దగ్గర ఒక దగ్గరనైతే నేను సోషల్ మీడియాలో చూసిన, దేర్ అబౌట్ 20,000 మందో 25,000 మందో వచ్చి రోహింగ్యాస్ అక్కడ ఉన్నారు. అండ్ వాళ్ళు మాకు ఇల్లులు కావాలని డిమాండ్ చేస్తారు. ఓకే, ఇక్కడికి వెళ్ళి వచ్చి హైదరాబాద్ వరకు ఎట్లా వచ్చినో తెలియదు. సో వీళ్ళకి అందరికీ వీళ్ళు ఈ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు షెల్టర్ కల్పించి ఫేక్ ఆధార్ కార్డు ఏదో ఒకటి వాళ్ళని స్ట్రీమ్ లైన్లకు తీసుకొచ్చి సిస్టమ్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని వాళ్ళ ఓటర్స్ కిందకి మార్చుకుంటారు. సో ఇవన్నీ ఆగాలి అంటే సిఏ షుడ్ బి దేర్. అండ్ ఐ హోప్ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా రావాలి అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే వన్ నేషన్ వన్ లా, మీకొక లా నాకొక లా, నో, అది దట్ ఈస్ నాట్ రైట్. ఇట్ షుడ్ బి వన్ నేషన్ వన్ లా, వన్ లా ఫర్ ఎవ్రీబడి. నా లా వేరు, నీ లా వేరు, నో. సార్ ఇప్పుడు వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ బీజేపీ సీట్లు వస్తాయనుకుంటున్నారా, కాంగ్రెస్కి వస్తాయనుకుంటున్నారా సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకే ఓటేస్తారంట మేడం. అది ఎందుకు అంటే దేశ భద్రత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. సో అది ఫస్ట్ ఇదైపోయింది. అండ్ మోడీ హ్యాస్ ప్రూవ్డ్ ఇన్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు మనం 5th ప్లేస్లో ఉన్నాము ఎకనామీలా, వరల్డ్స్ జీడిపిలా. మోడీ హ్యాస్ ప్రామిస్ టు టేక్ అస్ టు నెంబర్ 3. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు బీజేపీకి, సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి, మోడీ ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది కార్యకర్తలతోటి నేను మాట్లాడిన. అండ్ దట్ ఈస్ అ పాజిటివ్ రిజల్ట్ ఫర్ బీజేపీ. అంటే ఎక్కువ తెలంగాణకి నిధులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చా సార్? తెలంగాణకి ఎక్కువ తక్కువ నిధులు అనేది ఉండదు మేడం. బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ద గ్రోత్ ఆఫ్ ద తెలంగాణ, ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, బేస్డ్ ఆన్ దట్ సెంటర్ విల్ అలొకేట్ ఫండ్స్. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఈ రిక్వెస్టెడ్ మోడీ గారు టు సపోర్ట్ హిమ్. అండ్ మోడీ గారు ఓపెన్గా చెప్పిండ్రు, ఎస్ వీ షుడ్ అండ్ వీ విల్ అని. ఎందుకంటే ఆయన మోడీ గారిది మీరు ఒక ఎగ్జాంపుల్ ఇన్నోరో లేదో నాకు తెలియదు, भारत अपना एक शरीर है, कोई भी शरीर में कोई भी टुकड़े को अगर कुछ हुआ तो वो भारत को इफेक्ट होगा. तो इसलिए it doesn't matter who is ruling, but any state is part of India kada. So anywhere if there's something good happening, center will definitely support it. And that is what మనం అందరం అక్కడనే మోడీ గారిని అప్రిషియేట్ చేయాలి, బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని అప్రిషియేట్ చేయాలి. దేశం కోసం, రాష్ట్రం కోసము ఏ గవర్నమెంట్ ఉన్నదని చూడరు వాళ్ళు. ఆ పార్టీ ఎటువంటిది అంటే మనం ఎట్లా పెరుగుతాము, ఎట్లా ఎదగాలి, ఎట్లా పెరగాలి, డెవలప్ ఎట్లా కావాలి అనే సిద్ధాంతంతో పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. అంటే మోడీ పరిపాలనలో అసలు అవినీతే లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్, అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? మీరు ఇంటర్నేషనల్లో మీరు ఏ లీడర్ తోటి మాట్లాడినా కూడా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దే హ్యావ్ సెడ్ దాట్ నో బ్రైబరీ ఇన్, నో కరప్షన్ ఇన్ మోడీ రూలింగ్ అని. దట్స్ అ ప్రూవన్ థింగ్ మేడం. యూ టాక్ టు ఎనీ సెంట్రల్ ఆఫీసర్స్, మీరు అక్కడ ఎవరితోటి మాట్లాడినా ఇట్స్ ప్రూవ్డ్. అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి లైక్ దాట్. అన్లైక్ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మీకు మంచి ఎగ్జాంపుల్, ఎందుకు కాంగ్రెస్ బీజేపీ ఎందుకు కావాలి అనే బదులు కాంగ్రెస్ ఎందుకు వద్దు అనేది చాలా ఈజీ. కాంగ్రెస్ స్కామ్ల గురించి కూడా మాట్లాడే అవసరం లేదు. ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ దేశం కోసం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడడానికి, ముంబై అటాక్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మనం కాంగ్రెస్ని ఎందుకు రానియొద్దు అనడానికి. ఒక 10 మంది పిల్లలు పాకిస్తాన్ నుంచి ఒక బోట్లో వచ్చి
178 మందిని చంపిపోయారు మన బాంబేలో, ముంబైలో. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఎట్లయితుంది మేడం అది? ఇక్కడ చిక్కడపల్లి నల్లకుంటాల కొట్లాడుకున్నట్టు కాదు కదా. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళు బోట్లో వస్తే మన సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ పోయినరు? శివరాజ్ పాటిల్ దెన్ హోమ్ మినిస్టర్, ఆయన ఎన్ఎస్ఏని 1 hour ఆపిండు. ఈ డిడ్ నాట్ అలౌ ద కమాండోస్ టు గో. ఎందుకు? సో అది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. కాంగ్రెస్ని శాశ్వతంగా ఎప్పుడు ఇండియాలో రూల్ చేయనియొద్దు. కాంగ్రెస్ అండ్ స్పెషలీ ద గాంధీ ఫ్యామిలీ, ఇట్స్ క్లియర్లీ షోస్ ద నెక్సెస్ బిట్వీన్ ద లింక్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ఐఎస్ఐ. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పోయి కాంగ్రెస్ అండ్ చైనీస్ గవర్నమెంట్ తోటి వాళ్ళు ఒకటి అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు. ఐ డోంట్ నో వాట్ అగ్రిమెంట్, ఏం అగ్రిమెంట్ తెలియదు, కానీ అది యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఎనీ సోషల్ మీడియా. సో అందుకు బీజేపీ ఎందుకు ఉండాలి అని కాదు, అది ఒక్క ఎగ్జాంపుల్ చాలు కాంగ్రెస్ ఉండొద్దు అని. సో దానికోసము మనము మన ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్స్, మన నెక్స్ట్ జనరేషన్ ఇండియన్స్కి కూడా సేఫ్గా ఉండాలి అంటే ఐ థింక్ బీజేపీ షుడ్ కంటిన్యూ ఇన్ ద అండ్ మోడీ విల్ బీ అఫ్ కోర్స్ థర్డ్ టైం 100% వస్తున్నాడు. సింపుల్ ఎగ్జామ్ మేడం, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఐ గివ్ దిస్ ఎగ్జాంపుల్ టు, ఐ టాక్డ్ అబౌట్ దిస్ చాలా మంది చాలు చెప్పినాను. 3 times సీఎం, 2 times పిఎం, 0 assets, అది నరేంద్ర మోడీ. దానికంటే ఎక్కువ ఇంకేం కావాలి మేడం? మీరు ఒక సర్పంచ్ గెలిచినోడే కోట్ల రూపాయలు సంపాదిస్తుండు. కల్వకుంట్ల కుటుంబాన్ని చూడండి, ద హైయెస్ట్ కరప్టెడ్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. కల్వకుంట్ల కుటుంబం ఏముండే, ఏడికెళ్ళి వచ్చినాయి 300 ఎకరాలు, 300 కోట్ల భవనం కవిత గారికి ఏడికెళ్ళి వచ్చింది. ఇట్లా చుట్టుముట్టు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ల రామారావు గారికి ఏడికెళ్ళి వచ్చినాయి రియల్ ఎస్టేట్ అన్ని అసెట్స్. టానిక్ లిక్కర్ స్కామ్, అదొక లిక్కర్ స్కామ్. అందులో ఆయన సంతోష్ రావు ఉన్నాడని చెప్తున్నారు. తెలియదు ఆయన ఉన్నాడా లేడా తెలియదు, అని అది కూడా ఇన్వెస్టిగేషన్ అవుతున్నది. ఫోన్ ట్యాపింగ్, ప్రణీత్ రావు, ఆయన వాళ్ళ బాసు డీజీపీకి సంబడి, ఆయన పేరేంది, ప్రభాకర్ రావు గారు చెప్పినందుకు ఆయన ఆర్డర్స్ మేరకు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండేనంట. ఏమైంది అది? వాట్ హ్యాపెన్? వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? 10 ఏళ్ళకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నట్టు? అంతగనం ఏముంటుంది మీకు? అంతగనం రుబాబ్ చెలాయించడానికి ఈయన డిక్టేటర్. సో దీస్ ఆర్ మెనీ థింగ్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే మనకు రోజులు సరిపోవు, గంటలు సరిపోవు. కానీ one good example, Modi should come back, BJP should rule for another 10-15 years for sure to safeguard Indians and the future generations of Indians.